2024 ఎన్నికల్లో టీడీపీ విజయం మనందరి భవిష్యత్ కోసం ఎంత అవసరమని, మనం ఈ 3 నెలలు కష్టపడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజయం కోసం పనిచేయాలని, అలాగే కొండేపులో అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే స్వామిని గెలిపించుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య అన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దామచర్ల సత్య ముందుగా వల్లూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నాయుడుపాలెంలోని నందమూరి తారక రామారావు, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. అనంతరం కొండేపు నియోజకవర్గంలోని టంగుటూరు, సింగరాయకొండ, పెర్దేపి, కొండపి, కామేపల్లి, జరుగుమల్లి పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. దామచర్ల సత్య వెంట కొండేపు నియోజకవర్గం మండల పార్టీ టీడీపీ అధ్యక్షులు, వివిధ విభాగాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ब्राह्मणा वै सर्वकीर्ति देवता एव देवता प्रीणाति కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. వద్దెల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దెల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దెల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దెల్లాలి లోకేష్. జోహార్ దామచర్ల ఆంజనేయులు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, కీర్తిలో నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక గారి 28వ వర్ధంతి సందర్భంగా మన కొండేపి నియోజకవర్గంలోని కామేపల్లి గ్రామంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడికి, సీనియర్ నాయకులు పెదబాబు గారికి, మన కామేపల్లి మాజీ సర్పంచ్ ఏలూరు రాంబాబు గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. గర్వించదగ్గ రోజు. ఒక మహానుభావుడు, మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి మన తూర్పు నాయుడుపాలెంలో చాలా ఘనంగా జరుపుకోవటం. ఈరోజు కొండేపు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మన రాముడు, మన కృష్ణుడు, మన భీముడు ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు దేవరూపంలో కూల్చే ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అలాంటి గొప్ప మహానుభావుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం
కూడు, గుడ్డ, ఇల్లు, ఈ యొక్క ఏవైతే పేదవాడికి అవసరమో వాటి మీద ప్రణాళికతోటి రూపొందించి ఒక గొప్ప పరిపాలన ఇచ్చిన మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేదవాడికి కిలో 2 రూపాయల బియ్యం ఆ రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మహిళలకి ఆస్తిలో సహభాగం, అలాగే మహిళా యూనివర్సిటీ కానీ అనేక కార్యక్రమాలు రూపుదాల్చిన వ్యక్తి మన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన చనిపోయి 28 సంవత్సరాలైనా ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో దేవుళ్ళగా ఉన్న వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అలాంటి గొప్ప మహానుభావుడికి ఈరోజు కొండేపి నియోజకవర్గం ప్రజలందరూ ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, వారికి కార్యక్రమం నాటిపాలన పెట్టడం జరిగింది. దానికి సత్య గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈరోజు మనం చూసుకుంటే ఆయన మన దేశం దగ్గర నుంచి నా దేశం దాకా ఈ మధ్యలో సినీ ప్రవాహం మీ అందరికీ తెలిసిందే. ఎన్నో సక్సెస్లతోటి విజయాలతోటి ఆయన ముందుకు వచ్చాడు. తన 60వ ఏట తను ప్రజాసేవకై రాజకీయంగా పెట్టింది. కేవలం 9 నెలల్లోనే రాజ్యాధికారం చేపట్టి ప్రజలకి ఎన్నో సేవలు చేశాడు. మన సత్య గారు చెప్పినట్టు 2 రూపాయల కిలో బియ్యం అంటే ఇప్పుడు లెక్కలేదు, కానీ ఆ రోజు రాయలసీమలో కానీ తెలంగాణలో గంజి కాసుకొని తాగేవాళ్ళు. 2 పూటల, ఒక పూట కాదు 2 పూటలు తాగేవాళ్ళు. అటువంటి వాళ్ళు అన్నం వండుకునేటట్టు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన మంచి పథకం వేశాడు. అలాగే మండల వ్యవస్థ నెలకొల్పాడు. అలాగే తెలంగాణలో పట్వేలు వ్యవస్థను రద్దు చేసి వాళ్ళందరికీ విముక్తి కలిగించాడు. ఇట్లా ఆయనతో చెప్పుకుంటే ఆయన ఎన్నో సేవలు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేశారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని ఆహ్వానించడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.